బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ పై రాయితో దాడి జరిగింది. ముఖ్యమంత్రిపై రాయి విసిరాడు దుండగుడు. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. పూలతో పాటు రాయి వేశారు దుండగుడు. ముఖ్యమంత్రి జగన్ ఎడమ కంటిపై రాయి తగిలింది. అదిగో 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 ఆయనకి ముఖ్యంగా ఫస్ట్ ఎయిడ్ చేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. డాక్టర్లు ఆయనకు ఎడమ కంటి పైన, అవును ఎడమ కంటికి సంబంధించి కంటి బొమ్మ పైన అదిగో అదిగో ఆ రాయి తగిలి గాయమైన విజువల్స్ మీరు చూస్తున్నారు. అందరికన్నా ముందుగా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఆ విజువల్ ని చూడొచ్చు. ఎప్పుడైతే దెబ్బ తగిలిందో వెంటనే బొట బొట అంటూ రక్తం సంబంధించి కారిన పరిస్థితి. అయితే వెంటనే అక్కడున్న డాక్టర్లు చికిత్స అందించడం జరిగింది. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. డాక్టర్లు ఆయనకు ప్రథమ చికిత్సను అందిస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎడమ కంటి పైన అంటే పూలతో పాటు రాయి కూడా విసిరారు అనేది అక్కడ వాళ్ళు చెప్తున్న మాట. ముఖ్యమంత్రి జగన్ ఎడమ కంటికి, అవును ఎడమ కంటి కనుబొమ్మకి ఒక 1 ఇంచ్ కూడా బహుశా ఉండదేమో, ఒక 1/2 ఇంచ్ అనేది చెప్పుకోవాలి. బహుశా ఇక్కడ ఆ విషయంలో గాయానికి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు ఒకసారి మీరు చూడొచ్చు ఆ గాయం. అయితే ఈ కథనం కాస్త కలవరపరచొచ్చు. మిమ్మల్ని కలవరపడి గురి చేయడం మా ఉద్దేశం కాదు. మేము ఎప్పుడు సమాజ శ్రేయస్సును కోరుకుంటాం. బయట ఏం జరుగుతుందో మీకు చూపించడం భాగంగా కథనం చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపడి గురి చేసే ఉద్దేశం మాకు లేదు. అయితే ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త ఇబ్బందికర వాతావరణం కురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి సూచించడం జరుగుతోంది. ముఖ్యమంత్రి జగన్ కి డాక్టర్లు ప్రథమ చికిత్స అందిస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ముఖ్యంగా విజయవాడలోని సింగ్ నగర్ డాబా దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. గట్టిగా తగలడంతో కంటికి గాయమైంది. సింగ్ నగర్ డాబా కోట్ల సెంటర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇటీవల ముఖ్యమంత్రి కాన్వాయ్ పై చెప్పుతో దాడి జరిగింది. దాదాపు 2 వారాల క్రితం, అంటే ఒక నెలలోనే ఇది 2వ దాడి కింద చెప్పుకోవాలి. భద్రతకు సంబంధించి ఇక్కడ క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. మీరు చూడొచ్చు ముఖ్యమంత్రి జగన్ ఈరోజు విజయవాడలో ఆయన మేమంతా సిద్ధం బస్సు యాత్ర చేస్తూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఆయన ఎడమ కంటి పైన, ఎడమ కంటికి కనుబొమ్మకి దాదాపు ఒక 1/2 ఇంచ్ మాత్రమే డిఫరెన్స్ ఉందనుకోవచ్చు. 1/2 ఇంచ్ కూడా గట్టిగా అదిగో మీరు చూస్తున్నారు. ముఖ్యంగా గాయమైన తర్వాత కనుబొమ్మ పైన అక్కడ ఆయనకు వాపు వచ్చిన పరిస్థితి. ముఖ్యంగా దెబ్బ తగిలిన తర్వాత రక్తం కారడం ప్రారంభమైంది. ఆయన బస్సులో ప్రయాణిస్తూ ఉన్నారు. మనం సాధారణంగా చూస్తూ ఉంటాం, బస్సులో ప్రయాణించిన సందర్భంలో ఆ బస్సు పైన వెళ్ళి, అంటే బస్సు పైకి ఎక్కి వెళ్ళి అందరికీ అభివాదం చేసుకుంటూ ముందుకు వెళుతూ ఉంటారు. ఆ సందర్భంలో అటుగా ఉన్నవాళ్ళు ఆయనకి సంబంధించి కొంతమంది పూలను విసరడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళ అభిమానాన్ని చాటుకుంటూ ఉంటారు. బహుశా పూలే కదా జరుగుతున్నారని చెప్పి అక్కడ భద్రతా సిబ్బంది కూడా పెద్దగా వాళ్ళని అక్కడ అడ్డు చెప్పిన పరిస్థితి కాదు. కానీ పూలతో పాటే ఆ రాయి అని చెప్పి కొంతమంది అంటున్నారు, లేదు కాస్త బంతి లాంటిది అని చెప్పి మరికొంతమంది అంటున్న పరిస్థితి. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ పై ముఖ్యంగా నెలలో ఇది 2వ దాడి కింద చెప్పొచ్చు. విజువల్స్ను మీరు చూస్తున్నారు. ఆయన ఎడమ కంటి పై భాగాన, అవును ఎడమ కంటి ముఖ్యంగా కనుబొమ్మకు కాస్తంత దూరంలోని, అవును అక్కడ చూడొచ్చు మీరు. లేకపోతే ప్రమాదానికి సంబంధించి కాస్త ఇబ్బందిని చెప్పుకోవాలి. ఎప్పుడైతే గాయం తగిలిందో ఆ ఎడమ కన్ను కూడా వాచింది. చూడొచ్చు మీరు, కాస్త నల్లగా మారిపోయిందనే చెప్పుకోవాలి ఆ కనుబొమ్మ ప్రాంతం అంతా కూడా. అంటే ఆ దెబ్బ ఏ స్థాయిలో తాకుంటుందో అర్థం చేసుకోవచ్చు. అయితే వెంటనే అప్రమత్తం అయ్యారు అక్కడ భద్రతా సిబ్బంది. వెంటనే ఆయన్ని చుట్టుముట్టి కిందకి తీసుకొచ్చారు, అంటే వ్యాన్లోకి తీసుకొచ్చారు. ముఖ్యంగా ఆ రక్తపు మరకలు మీరు చూడొచ్చు ఎడమ షర్ట్ మీద, షర్ట్కి సంబంధించి మీరు చూడొచ్చు. అలాగే అక్కడ మీరు చూస్తే అక్కడ మీరు చూడొచ్చు ఆ గ్లాస్కి అంటుకుపోయిందనే చెప్పుకోవాలి. ఎప్పుడైతే ఆయనకు గాయమైందో వెంటనే ఆయన కిందకు తీసుకొచ్చారు. కాన్వాయ్లోకి లోపలికి తీసుకొచ్చి అక్కడ డాక్టర్లు ప్రథమ చికిత్స చేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. మొత్తం వైసీపీ అక్కడ కార్యకర్తలు కావచ్చు, ముఖ్యంగా ఆయనకు చాలా సన్నిహితంగా ఉన్న వాళ్ళందరూ గాబరా పడిపోయారు, చాలా కంగారు పడ్డారు. ఆందోళన కలిగించింది వాళ్ళకి. వెంటనే అక్కడ భద్రతా సిబ్బంది వెంటనే అక్కడ పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ఆయనని కిందకు తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇప్పించే ప్రయత్నం చేశారు. మనకు అందుతున్న సమాచారం ప్రకారం ట్రీట్మెంట్ అయిన తర్వాత ఆయన ముందుకు కదిలే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఇప్పుడు ఇది రాష్ట్రంలో సంచలనంగా మారిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి మీద దాడి ఎలా జరుగుతుంది అనే అంశానికి సంబంధించి, భద్రతకు సంబంధించి ముఖ్యంగా ఇక్కడ క్వశ్చన్ రైజ్ అవుతోంది. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం మనం చూసాం, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 2 వారాల క్రితమే ఆయనకు దాదాపుగా ఇదే సందర్భం, అది కూడా అంటే సాయంత్రం వేళల్లో కాస్త చీకటి పడిన సందర్భం కావచ్చు. అంటే ఇటువంటి సాయంత్రం సందర్భంలో ఆయన
ఇటు మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా వెళ్తున్నప్పుడే ఈ ఘటనలు జరుగుతున్నాయి. ఇది రెండవ ఘటన, నెలలో ఇది రెండవ ఘటన కింద చెప్పుకోవచ్చు. ముఖ్యమంత్రి జగన్ పై రాయితో దాడి జరిగింది. దానికి సంబంధించిన విజువల్ని మీరు చూస్తున్నారు. అయితే ఒకసారి విజువల్ మీరు చూడండి. ఆయన కంటికి దెబ్బ తగిలిన తర్వాత వెంటనే డాక్టర్లు అప్రమత్తం అవడం జరిగింది. విజయవాడ మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సీఎం జగన్ పై దాడి జరిగింది. బస్సు పై నుంచి ఆయన అభివాదం చేసుకుంటూ వెళ్తున్నారు. అభివాదం చేసుకుంటూ వెళ్తున్నప్పటికీ అక్కడ ఆ స్థాయిలోకి అంటే మీరు కనుక గమనిస్తే దాదాపు ఒక 20 నుంచి 20 అడుగుల పైనే ఉంటుంది బస్సు. అంత ఎత్తులో ఎలా విసిరారు, పూలతో పాటు వచ్చినట్టుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి జగన్ పై క్యాట్ బాల్, అవును క్యాట్ బాల్ తో దాడి చేశారు. రైట్, ఇప్పుడు అందుతున్న తాజా సమాచారం క్యాట్ బాల్ తో దాడి చేసినట్టుగా తెలుస్తోంది. క్యాట్ బాల్ తో దాడి చేస్తున్నట్టుగా అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇది తగలడంతోనే ముఖ్యమంత్రి జగన్ ఎడమ కంటి కనుబొమ్మకు పైన గాయమైంది. వెంటనే సీఎం జగన్ పక్కనే ఉన్నారు. అక్కడ ఇంకొక సమాచారం అందుతోంది. ఎమ్మెల్యే వెల్లంపల్లి ఎడమ కంటికి సైతం గాయమైనట్టుగా తెలుస్తోంది. దీంతో వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఆయన్ని కూడా వెంటనే ప్రథమ చికిత్స అందించినట్టుగా తెలుస్తోంది. ప్రథమ చికిత్స చేసిన తర్వాత బస్సు యాత్ర కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు ఫుల్ లైన్లో జాయిన్ అవుతారు. అంతకన్నా ముందు ఒక్కసారి ట్రీట్మెంట్ అందిస్తున్న విజువల్ మనం చూద్దాం. ఫుల్ ఫ్రేమ్ లోకి వెళ్దాం. ఐ రిక్వెస్ట్ పీసీఆర్ ఒకసారి ఫుల్ ఫ్రేమ్ లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. విజువల్ ఒక్కసారి మీరు చూడొచ్చు. కనుబొమ్మ మొత్తం అంతా అక్కడ నల్లగా మారిపోయింది. అంటే మనం చూస్తుంటాం గాయమైన తర్వాత చుట్టుపక్కల ప్రాంతం ఇదిగో ఇక్కడ మీరు చూడొచ్చు. డాక్టర్లు ఆయనకు చికిత్స చేస్తున్న విజువల్ మీరు చూస్తున్నారు. రెడ్ సర్కిల్ లో క్లోజ్ గా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఆయనకు గాయం అయింది. ఆ గాయం అయిన తర్వాత ఆయనకు చికిత్స అందిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం అనారోగ్య పరిస్థితి ఎలా తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించబోతున్నారు. రాజేష్, ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతానికైతే ప్రాథమిక చికిత్స కొనసాగిన తర్వాత ప్రాథమిక చికిత్స అందించిన తర్వాత బస్సు యాత్ర కొనసాగిస్తున్నారు. ఆయన స్టే చేయబోయే నిడమనూరుకు సంబంధించినటువంటి క్యాంప్ సైట్ కి దగ్గరలోనే ఆయన ఉన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఈ రోజు జరిగిన ఘటన ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది చెప్పాలి. ముఖ్యంగా వైసీపీ శ్రేణులు ఒక్కసారిగా ఉలిక్కిపాటికి గురి చేసింది. ఎందుకంటే 2019లో ఎన్నికల ముందు కోడి కత్తి ఘటన ఏ విధంగా జరిగిందో అదే తరహా ఘటన ఈ రోజు బస్సు యాత్రలో జరిగిందని చెప్పాలి. ఒక్కసారిగా వైసీపీ శ్రేణులు, వైసీపీ నేతలందరూ కూడా ఉలిక్కి పడ్డారు, కలవరపాటుకు గురయ్యారు. సెంట్రల్ నియోజకవర్గం అంటే తూర్పు నియోజకవర్గం దాటుకుని సెంట్రల్ నియోజకవర్గం అంటే డాబాకోట్లు సెంట్రల్ డాబాకోట్లు పైపల్ రోడ్డు దాటుతున్న సమయంలో అక్కడ భారీ గజమాల అక్కడ జగన్ కేసే ప్రయత్నం జరిగినప్పుడు ఆ టైంలో పూల వర్షం కురిపించారు. అమ్మాయిలంతా కూడా పూల వర్షం కురిపించారు. ఆ పూలతో పాటే ఒక రాయి, అంటే క్యాట్ బాల్ అంటారు, పక్షుల్ని కొట్టే పక్షుల మీద దాడి చేసే క్యాట్ బాల్ అంటారు. ఆ క్యాట్ బాల్ తో ఒక రాయిని బలంగా జగన్ మొహం మీదకి వేసే ప్రయత్నం చేశారు. అది అనూహ్యంగా ఆయన కుడి ఎడమ కన్ను పైభాగం అంటే కనుబొమ్మ దగ్గర తగలడంతో గాయమైంది. గాయమై వెంటనే ఒక్కసారిగా రక్తం కూడా కారిన పరిస్థితి ఉంది. వెంటనే అప్రమత్తమైనటువంటి సెక్యూరిటీ సిబ్బందితో పాటు ఆయన వ్యక్తిగత సిబ్బంది కూడా వెంటనే అక్కడ ఒక క్లాత్ పెట్టి జగన్ ఆ బ్లడ్ ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. కానీ బ్లడ్ మాత్రం కంట్రోల్ అవ్వలేదు. వెంటనే కిందకి దిగి ఆయన బస్సు పైన ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కిందకి దిగి వెంటనే వైద్యుల సహకారంతో ప్రాథమిక చికిత్స అయితే చేయడం జరిగింది. ఇదే ఘటనలో వెల్లంపల్లి శ్రీనివాస్ సిట్టి అక్కడ వైసీపీ అభ్యర్థికి ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా గాయమైనట్టు తెలుస్తుంది. అయితే ఈ ఘటన ఒకసారిగా అటు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిందని చెప్పాలి. ఎందుకంటే ఎవరు దాడి చేసి ఉంటారు, కావాలని ఆకతాయిగా చేశారా లేకపోతే ఉద్దేశ పూర్వకంగానే జగన్ మీద ముఖ్యమంత్రి అంత భారీ సెక్యూరిటీ అంతమంది పోలీసు సిబ్బంది ఉన్న సమయంలో ఒక్కసారిగా దాడి చేయడం అనేది మామూలు విషయం కాదు. వాళ్ళని దాటుకుని నేరుగా జగన్ ని టార్గెట్ చేస్తూ నేరుగా జగన్ ముఖం మీద ఏదో ఒక ప్రాంతంలో దాడి చేయాలనే కుట్రలో భాగంగానే దాడి చేసినట్టు తెలుస్తుంది. అది అదుపు తప్పి కన్ను పై భాగానికంటే కనుబొమ్మ పైన తగినట్టు తెలుస్తుంది. మొత్తం పోలీసులు కూడా ఎవరు దాడి చేశారు దానిపైన ఇప్పుడు నిఘా పెట్టారు. వాళ్ళని అదుపులో తీసుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. ఒక క్యాట్ బాల్ సాయంతో దాడి చేశారు. కరెక్ట్ గా ముఖం భాగంలోనే కొట్టాలని ఆ ముందస్తు ప్లాన్ లో ప్రకారమే దాడి చేసినట్టు తెలుస్తుంది. ఎవరి పని అనే దానిపైన పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇది జగన్ మీద మరో కుట్ర జరుగుతుందని వైసీపీ శ్రేణులు చెప్తున్నారు. ఎందుకంటే ప్రజల మధ్య తిరుగుతున్న జగన్మోహన్ రెడ్డికి కావాలని ఒక థ్రెట్ తీసుకొచ్చే విధంగా ఈ దాడి చేశారని కూడా చెబుతున్నారు. సచిన్, ప్రస్తుతం అయితే బస్సు యాత్ర యథావిధిగా కొనసాగిస్తున్న ఆయన చిన్న ప్రాథమిక చికిత్స పూర్తి చేసి వైద్యులు కొంత మెడిసిన్ ఇచ్చిన తర్వాత జగన్ తన పాదయాత్ర అయితే కొనసాగిస్తున్నారు. సచిన్. రైట్ రాజేష్.
రాజేష్, ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది? ముఖ్యంగా ఆయన పాదయాత్ర, ముఖ్యంగా మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రెసెంట్ అంతా అదుపులోనే ఉందా? ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం పెద్దగా ఇబ్బంది లేదని వైద్యులు చెప్తున్నారు. ఆయన బస్సు యాత్ర యథావిధిగా కొనసాగిస్తున్నారు. కానీ వైసీపీ శ్రేణుల్లో మాత్రం ఒక టెన్షన్ కనబడుతుంది. ఎందుకంటే తమ నాయకుడికి ఏమైంది, ఆ ఘటనకు సంబంధించిన విజువల్స్ ఎక్స్క్లూసివ్ గా చూపించే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి మీరు విజువల్ లో చూస్తున్నారు, ఇదిగో ఇక్కడే దీనికి సంబంధించి మళ్ళీ ఒక్కసారి క్లోజ్ గా వెళ్ళి చూపించే ప్రయత్నం చేద్దాం. విజువల్ కి సంబంధించి అరికోస్ టీం ఒక్కసారి విజువల్ లో చూసే మన ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే కనుక ఈ ఘటన ఎలా జరిగింది అనేది మీకు ఎక్స్క్లూసివ్ గా చూపించే ప్రయత్నం చేస్తాం. ఒకసారి మీరు విజువల్ లో చూస్తే కనుక ఇదిగో ఇక్కడే ఆయన కాన్వాయ్ లో ఉన్నారు. మొత్తం ఇదిగో 1, 2, 3, 4 దాదాపు 4, 5 మొత్తం 5 చుట్టూ ఉన్నారు. అయినప్పటికీ ఇక్కడి నుంచి మీరు చూస్తే కనుక ఈ బస్సు దాదాపు 20 నుంచి 25 అడుగులు పైన ఉంటుందని చెప్పుకోవచ్చు. ఆయన అభివాదం ఇలాగే అభివాదం చేసుకెళ్తున్నారు. ఇలాగే ఇక్కడ మీరు చూడొచ్చు పూల వర్షం అంటే పూలు విసురుతూ ఉంటారు కాబట్టి అభిమానంతో పూలు విసురుతున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం. ఇదిగో మీరు చూడొచ్చు పూలు కూడా. ఇదిగో ఈ సందర్భంలో ఒక్కసారి కిందకి దిగుతున్నప్పుడు ఇదిగో మీరు గజమాలు చూస్తున్నారు. గజమాల్లో వెల్లంపల్లి శ్రీనివాస్తో పాటు ఇతర వైసీపీ నేతలకు సంబంధించి వీళ్ళందరూ ఉన్నారు. ఈ సందర్భంలో ఇగో అక్కడే ఆ రిక్వెస్ట్ టీం ఒక్కసారి విజువల్ పాజ్ చేసే ప్రయత్నం చేస్తే కనుక ఆయన అదిగో నెత్తురుని చూసుకుంటారు, దెబ్బ తాకింది అనేది. ఇగో వెంటనే అక్కడ మీరు చూస్తే కనుక ఆయనకు ఒక క్లాత్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే రక్తం ఇక్కడ బొటబొట కారిపోతుంది. ఇగో ఇక్కడే బొటబొట కారిపోతున్న నేపథ్యంలో ఆయనకు ఒక క్లాత్ ఇచ్చారు. దాంతో ఆయన ఇలా అద్దే ప్రయత్నం చేస్తున్న విజువల్ మీరు చూడొచ్చు. ఇదిగో ఇలా అద్దుకునే ప్రయత్నం, అంటే ఈ కంటికి సంబంధించి ఇక్కడ పైన తగిలింది. ఆ అద్దుకునే ప్రయత్నం మనం చూస్తున్నాం. వెంటనే అక్కడ చుట్టుపక్కల ఉన్న ఆయన ముఖ్యంగా వీళ్ళంతా కూడా ఆయనకి హెల్ప్ చేస్తున్న పరిస్థితి. ఎప్పుడైతే పరిస్థితి ఇదిగో ఇక్కడ మీరు చూడొచ్చు, క్లోజ్ గా చూస్తే కనుక ఇక్కడ అప్పటికే గాయం అయింది. ఇక్కడే ఇదే గాయం. ఒక్కసారి నేను మీకు క్లియర్ గా చూపించే ప్రయత్నం చేస్తాను, మార్క్ చేసి చూపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే కనుక ఈ ఘటనకు సంబంధించి విజువల్ మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను నేను. ఇదిగో మీరు గమనిస్తే కనుక దీనికి సంబంధించి ఎప్పుడైతే గాయం అయిందో ఆ గాయానికి సంబంధించి మీరు చూస్తున్నారు. ఎప్పుడు కింద నుంచి అంటే దాదాపు 20 నుంచి 25 అడుగుల ఎత్తు ఉంటుంది వాహనం అని చెప్పుకోవచ్చు. ఇంకా హైట్లోనే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఒక్కసారి మీరు చూడొచ్చు. ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఇక్కడ దీనికి సంబంధించి మీరు చూడొచ్చు. ఆయన దిగుతున్నప్పుడు అంటే అప్పటికే ఘటన జరిగింది, దాడి జరిగిన తర్వాత ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఒక్కసారి ఈ పిక్ ని ఫుల్ ఫ్రేమ్ లో చూపించే ప్రయత్నం చేద్దాం. మీరు చూస్తే కనుక ఈ కంటి భాగం పూర్తిగా ఇక్కడ అంటే కౌంకు దెబ్బ అంటూ ఉంటాం కదా, ఎందుకంటే గాయం అయిన తర్వాత అక్కడ రక్తం క్లాట్ అవుతుందని ఒక మాట వినిపిస్తూ ఉంటుంది. బహుశా అది అవునా అనేది కన్ఫర్మేషన్ ఇవ్వలేకపోవచ్చు. కానీ ఇక్కడ మీరు చూస్తే కనుక ఈ గాయానికి సంబంధించి మీరు చూస్తున్నారు. ఇక్కడే గాయమైంది, ఆ గాయానికి సంబంధించి. కానీ ఇది మీరు చూస్తే కనుక ఇదంతా కూడా దాని ఇంపాక్ట్ మనకు కనిపిస్తోంది. అంటే కంటి మీద ఏ స్థాయిలో దాడి జరిగింది, అంటే ఎంత టార్గెట్గా, ఎంత లక్ష్యంగా అక్కడి నుంచి ప్రయత్నం చేశారనేది మనం క్లియర్గా చూడొచ్చు. మొత్తం ఇక్కడ ఆయనకి గాయమైంది, ఇది ఆ గాయానికి సంబంధించి ఆ ప్రభావం, ఆ ఇంపాక్ట్ మీరు చూడొచ్చు. ఆ గాయానికి సంబంధించి ఆ గాయం యొక్క ప్రభావాన్ని మనం చూస్తున్నాం. ఆ గాయం ఇంపాక్ట్ మనకి కనిపిస్తోంది ఇక్కడ. అంటే ఇక్కడ మీరు చూస్తే కనుక ఆ హైట్కి ఎంత ఫోర్స్గా విసిరాడు అనేది మనకి క్లియర్గా అర్థమవుతోంది. ఎందుకంటే ఇక్కడ ఘాటు పడిన తర్వాత ఇక్కడ నేను క్లియర్ చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఆ ఘాటు పడిన తర్వాత ఇక్కడ మీరు చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. రక్తపు బొట్లు ఇవి గాయమైన తర్వాత బొట్ట ఇక్కడ రక్తం కారిన పరిస్థితి. సో మొత్తంగా ఒక్కసారి మళ్ళీ విజువల్కి వెళ్ళే ప్రయత్నం చేసి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను మీకు. ఎందుకంటే కనుక ఈ ఘటనకు సంబంధించి ఇక్కడే గజమాల అయిన తర్వాత ఆయన మీదకు పూలు విసురుతున్న సందర్భం. ఆ సందర్భంలోనే అయిన తర్వాత డాక్టర్లు ఆయనకు చికిత్స ఇస్తున్న పరిస్థితి. ఒక్కసారి మీరు విజువల్ చూస్తున్నారు. డాక్టర్లు ఆయనకు ప్రథమ చికిత్స అందిస్తున్నారు. ఆయన వెహికల్ లోపలికి తీసుకువెళ్ళిన తర్వాత ఇక్కడే ఈ విజువలే ఆయనకు ముఖ్యంగా చికిత్స అందిస్తున్న పరిస్థితి. ఇక్కడ ఆయనకు చికిత్స అందించారు గాయానికి సంబంధించి. ఎందుకంటే వెంటనే అక్కడ చికిత్స ఇవ్వాల్సిన పరిస్థితి. ముఖ్యంగా ఒక రకమైన బాల్తో దాడి చేశారు అనేది మనకు అర్థమవుతోంది. రాయ లేకపోతే బాలా అనేది ఇంకా కన్ఫర్మేషన్ రావాల్సింది. ఎందుకంటే అంత హైట్లో సపోజ్ నేను ఇక్కడ ఉన్నాను, ఇక్కడ నుంచి ఒక హైట్లోకి నేను విసరాలి అనుకుంటే కనుక అంటే ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ మీరు చూస్తే కనుక ఆయన బస్సులో తీసుకొచ్చిన తర్వాత ఒక్కసారి రిక్వెస్ట్ టీం ఒకసారి పాస్ చేద్దాం. ఇక్కడ పాస్
ఒక్కసారి కొంచెం ఒక్కసారి మీరు చూస్తే కనుక ఈ గాయానికి సంబంధించి ఆ రిక్వెస్ట్ లోవర్ ఇక్కడ కనుక తీసేస్తే మనం క్లియర్గా చూపించవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకి అర్థమవుతుంది ఆ రక్తపు మరకలు మీరు చూడొచ్చు. ఇదిగో ఇక్కడ ఒక్కసారి మీరు చూడొచ్చు ఆ గ్లాస్కి రక్తపు మరకలు అంటుకున్న పరిస్థితి. ఇది జగన్ సంబంధించి ముఖ్యమంత్రి జగన్ ఇదిగో ఆయన వాహనంలో ఉన్నారు. ఆయన వాహనంలో ఉండగా ఆ రక్తపు మరకలు మీరు చూడొచ్చు. అంటే ఆయన లెఫ్ట్ సైడ్ కూర్చున్నారు. ఆయన కంటికి ఇక్కడ గాయమైంది. గాయం ఇక్కడ జరిగింది. రక్తం బొట్ట కారిన విజువల్స్ ఇక్కడ అయిన తర్వాత మీరు చూస్తే కనుక ఇక్కడ ఇదిగోండి ఆ రక్తపు బొట్లు దాదాపు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. నేను కాస్త క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ ఆ విజువల్స్ మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి. క్లియర్గా చూడొచ్చు. 1 2 టీవీ ఛానల్ ఇదిగోండి మొత్తం 1 2 మనకి కనిపిస్తున్నాయి. క్లియర్గా కనిపిస్తోంది. అక్కడ దాడి జరిగింది, రక్తం కారింది అనేది మీరు క్లియర్గా చూస్తున్నారు. అంటే అర్థం చేసుకోవచ్చు ఇది ఎప్పుడంటే కనుక ఆయన పైనుంచి కిందకు వచ్చేసారు. కిందకు వచ్చి ఆయన కూర్చున్నప్పుడు, ఆయన తన ప్లేస్లో కూర్చున్నప్పుడు ఇక్కడ మనకి కనిపిస్తున్నవి దాదాపు 2. కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే కనుక ఒకసారి మళ్ళీ విజువల్స్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. విజువల్స్కి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మళ్ళీ మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. మూవింగ్ ఆన్. అప్పుడు డాక్టర్లు వచ్చారు. ఒకసారి అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది క్లియర్గా అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ తర్వాత ఆయన గాయమైన తర్వాత ఆయన అలసిపోయారు. ఎందుకంటే అఫ్కోర్స్ రక్తం అనేది ఒంటి నుంచి కాస్త కోల్పోయిన తర్వాత ఏ మనిషి అయినా కాస్త నీరసానికి గురవుతూ ఉంటారు. ఇక్కడ మీరు చూడొచ్చు బొప్పి కట్టేస్తుంది. అప్పటికి అక్కడ బొప్పి కట్టిన పరిస్థితి. వెంటనే డాక్టర్లు కిందకు వచ్చారు. కిందకు వచ్చిన తర్వాత వెంటనే అక్కడ ఉన్న హెయిర్ని కాస్త పైకి ఎత్తి అక్కడ దానికి ట్రీట్మెంట్ ఇస్తున్న పరిస్థితి. అక్కడ ఫస్ట్ ఎయిడ్, ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తికి సంబంధించి ఒకసారి ఇక్కడ ఆగే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి మళ్ళీ డాక్టర్లు వచ్చినప్పుడు మీకు పాజ్ పెట్టి చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మీరు చూస్తే కనుక డాక్టర్లకి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. డాక్టర్లకి ఏం జరిగిందని చెప్పి డాక్టర్లు అడిగితే కనుక ప్రస్తుతం ఎలా ఉంది, ఏం జరిగింది అనేది. ఎందుకంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తికి సంబంధించి ఆయనతో పాటు కాన్వాయ్ ఉంటుంది, కాన్వాయ్లో అంబులెన్స్ ఉంటుంది. పరిస్థితి ఎలా ఉంది అనేది ఎప్పటికప్పుడు సమీక్షించే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఆ ప్రయత్నంలో భాగంగానే ఆయనను కూర్చోబెట్టారు. కాస్త అప్పటికి ఆయనకు నీరసం కలిగింది అనేది వినిపిస్తూ ఉంటుంది. అంటే అక్కడ జరిగిన పరిస్థితి సంబంధించి ఎప్పుడైతే ఎందుకు వచ్చారో అక్కడ డాక్టర్లు ఆ పరిస్థితి తెలుసుకున్నారు. ఆయన కాస్త నీరసంగా మొహం వాల్చిన పరిస్థితి కూడా మనం చూడొచ్చు. దీంతో వెంటనే డాక్టర్లు అక్కడ అప్రమత్తమయ్యారు. ఫస్ట్ ఎయిడ్ ఇచ్చారు. ఫస్ట్ ఎయిడ్ ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి ముందుకు వెళ్ళిన పరిస్థితి. అంటే ఇదే ఇక్కడే ఆయన అభివాదం చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఒకసారి మీరు చూడొచ్చు. గాయం తగిలిన తర్వాత ఇక్కడే వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా ఉన్నారు. వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా ఇక్కడే ఉన్నారు. ఆయనకు కూడా గాయమైంది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఆయన విజయవాడలో ఆయన సభ జరుగుతూ వెళ్తూ ఉండగా దగ్గరలో ఉన్న వాళ్ళు వెంటనే అలర్ట్ అయ్యారు. ఏదో తగిలింది ఒకసారి చూడండి అని చెప్పి వాళ్ళకి చెప్తే కనుక వెంటనే ఎడమ కంటి దగ్గర గాయమైంది అనగానే మొత్తం అక్కడ ఉన్న వాళ్ళందరూ కంగారు పడిపోయారు, ఆందోళనకు గురయ్యారు. ముఖ్యంగా భద్రతా సిబ్బంది వెంటనే కవరప్ చేసేస్తారు, 4 వైపులా ఘెరాయించేశారు. మనం అంటూ ఉంటాం కదా 4 వైపులా చుట్టుముట్టేశారని చెప్పి. వెంటనే ఆయన 4 వైపుల నుంచి కూడా భద్రతా సిబ్బంది చుట్టుముట్టేశారు, కిందకు తీసుకొచ్చేశారు. ఇలా జనం అక్కడ ఒక ముఖ్యమంత్రి స్థాయి వెళ్తున్నప్పుడు జనం వస్తూ ఉంటారు, ఆయన అభివాదం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎవరు ఊహిస్తారు పూలతో పాటు రాళ్ళు ఇసురుతారని చెప్పి. సో అటువంటి సందర్భమే అక్కడ కూడా మనకు వినిపిస్తోంది. అయితే పూలే కదా చల్లుతున్నారని చెప్పి అనుకున్నప్పుడు పూలతో పాటు కొంతమంది బాల్ అంటున్నారు, ముఖ్యంగా రాయన మాట కూడా వినిపిస్తోంది. సో అటువంటి సిచ్యువేషన్, అటువంటి పరిస్థితుల్లోని ఈ గాయం అయిందనే మాట వినిపిస్తోంది. ముఖ్యమంత్రి జగన్ కు సంబంధించి ఈరోజు విజయవాడ మేమంతా బస్సు ఆయన బస్సు యాత్ర మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ముఖ్యమంత్రి జగన్ వెళుతూ ఉండగా ఆయన దాడి జరిగింది. ఒక్కసారి మీరు చూడొచ్చు. ఇది ఇంకా క్లియర్ కట్గా మీరు ఇక్కడ గమనించవచ్చు. ఒక్కసారి ఈ విజువల్ కనుక మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇది ఇంకా క్లియర్గా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే కనుక ఒక్కసారి చూడండి, వి షేప్లో కట్ అయింది. అంటే ఒక రాయి విసిరినప్పుడు అంటే బాగా షార్ప్గా ఉన్న రాయి. ఒక్కసారి నేను మీకు క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ గాయం అయిన తర్వాత ఆ కనుబొమ్మ, ఎందుకంటే సాధారణంగా కనుక గాయమైన తర్వాత బ్లడ్ ఎప్పుడు కిందకి ఇలా వెళ్తున్న సందర్భంలో కనుబొమ్మల దగ్గర మీరు చూడొచ్చు ఆ రక్తపు మరకలు మీరు చూడొచ్చు.
రక్తపు మరకలు మనం చూస్తున్నాం. అయితే దీని ప్రభావం ఈ కన్ను మీద ఈ కన్ను మీద క్లియర్గా మనకు అనిపిస్తోంది. అయితే ఒక్కసారి రాయి అంటే ఇది గాయాన్ని కనుక మీరు గమనిస్తే కాస్త షార్ప్గా ఉన్న ఆబ్జెక్ట్ ఏదైనా అయ్యి ఉండొచ్చు అనే మాట మాత్రం మనకి తప్పకుండా వినిపిస్తుంది. ఏదైనా పదునైనదా అనే క్వశ్చన్ వినిపిస్తుంది. పదునైనది ఏమైనా ఉందా, రాయి ఏమైనా పదునైందా అనే ఒక మాట కూడా వినిపిస్తోంది. ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఒక్కసారి క్లియర్గా చూడండి ఆ గాయానికి సంబంధించి. ఎందుకంటే సాధారణంగా రౌండ్గా ఉంది అనుకుందాం, ఏదైనా బాల్ లాంటిది ఉంది కొట్టారు అనుకుందాం, బహుశా కార్క్ బాల్ అంటూ ఉంటాం, అలాంటివి అయినప్పుడు కానీ లేకపోతే వాడికైనా షార్ప్ ఎడ్జెస్ ఉన్నప్పుడు కానీ అప్పుడు ఇలా మనకి గాయమయ్యే అవకాశం ఉంది, అంటే ఇలా చిట్లే అవకాశం కనిపిస్తుంది. కానీ ఇక్కడ మీరు క్లియర్గా గమనిస్తే ఏదో ఒక రాయితో దాడి చేసినట్టు మనం భావించవచ్చు. సో అటువంటి అనుమానం అక్కడ కూడా కలుగుతుంది. రాయితో దాడి చేశారా లేకపోతే బాల్తో దాడి చేశారా అనేది మనకి ఇంకా కన్ఫర్మేషన్ రావాల్సిందే. అధికారులు దీని మీద దర్యాప్తు చేస్తున్నారు. మీరు చూస్తే కనుక దాదాపు కనుబొమ్మకి దీనికి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ హాఫ్ ఇంచ్ కూడా డిస్టెన్స్ ఉంటుండదు. ఒక అర ఇంచు కూడా అంటే ఒక హాఫ్ ఇంచ్ కూడా ఆ డిస్టెన్స్ ఉండదు అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. కానీ దాని ఇంపాక్ట్ మాత్రం ఒకసారి మీరు చూడొచ్చు. ఇక్కడ కౌంకు దెబ్బ, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఆ దెబ్బ ప్రభావం, ఆ గాయం ప్రభావం మనకి కంటి మీద కనిపిస్తోంది. ఆయన విజయవాడకి సంబంధించి మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు గ్రౌండ్ నుంచి సిద్ధంగా ఉన్నారు. అంతకన్నా ముందు ఏపీ బ్యూరో చీఫ్ కృష్ణమోహన్ అలాగే మా ప్రతినిధి రాజేష్ ఇద్దరు కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, దాదాపుగా ఈ నెలలో 2వ దాడి కింద చెప్పుకోవాలి ఇది. ముఖ్యంగా మొన్న చెప్పుల దాడికి సంబంధించి మనం చూసాం, అది ఇంకా మరొక ముందు ఈరోజు ఇది. ముఖ్యంగా భద్రతకు సంబంధించి ఏమంటున్నారు, అన్నిటికన్నా ముందు ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ఆల్ రైట్ ఒక్కసారి మీరు అన్మ్యూట్ చేయండి కృష్ణమోహన్, మీ వాయిస్ రావటం లేదు. ఆల్ రైట్, కృష్ణమోహన్ దగ్గరికి వెళ్దాం. అంతకన్నా ముందు ఒకసారి విజువల్ మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇది దీనికి సంబంధించి, ఎందుకంటే ముఖ్యమంత్రి జగన్ ఆయన ఈరోజు మేమంతా సిద్ధం బస్సు యాత్రలో విజయవాడ నుంచి వెళ్తున్నారు. విజయవాడలో ఆయన ఈరోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతోంది. ముఖ్యంగా అక్కడ మాజీ మంత్రి వెల్లంపల్లి కూడా ఉన్నారు. యాత్ర జరుగుతున్నప్పుడు ఒక వ్యక్తి లేకపోతే ఇంకెవరైనా ఉన్నారా, దీనికి సంబంధించి ఇంకా ఎంక్వైరీ జరగాల్సింది. ఒకరు దుండగులు ముఖ్యమంత్రి జగన్ మీద దాడి చేశారు. ఆయన కనుబొమ్మ పైన ఒక హాఫ్ ఇంచ్ డిస్టెన్స్ లో గాయమైంది. అసలు ఏం జరిగింది, ప్రస్తుతం ఆయన పరిస్థితి ఎలా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధులు కృష్ణమోహన్ అలాగే రాజేష్ అప్డేట్స్ అందించబోతున్నారు. కృష్ణమోహన్, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? కొంత ఇబ్బందికరం లేని పరిస్థితి అయితే ఉంది. కానీ జరిగిన సంఘటన దాదాపుగా సాక్షాత్తు ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న ఒక వెహికల్ మీద, ఆయన సాగుతున్న ఒక బస్సు యాత్ర మీద క్యాట్ బాల్ తో పర్ఫెక్ట్ గా దాడి చేసి గురి చూసి కొట్టడం అనేది ఇప్పుడు పెద్ద చర్చాంశనీయమైన పరిస్థితి అయితే కనబడుతుంది. అది కూడా సింగనగర్ దాటిన తర్వాత దాదాపుగా 3 గంటల పాటు ఈ రోజు బస్సు యాత్ర అయితే జరుగుతూ ఉంది. దాదాపుగా 5 గంటలకి విజయవాడలోకి ఎంటర్ అయిన తర్వాత వర్షం కారణంగా ఒక అరగంట సేపు ఆపిన తర్వాత అక్కడి నుంచి పూర్తిగా కూడా బస్సు యాత్ర మీద పెద్ద ఎత్తున జనాలు జగన్ వెంట నడుస్తూ వస్తున్న నేపథ్యంలో సింగనగర్ వచ్చిన తర్వాత గంగానమ్మ గుడి దగ్గర, ఎగ్జాక్ట్ గా గంగానమ్మ గుడి దగ్గర ఒక పెద్ద ఏదైతే అంటే పూల హారం ఒకటి ఏర్పాటు చేశారో, ఆ ఇష్యూ అయిన తర్వాత వెంటనే అక్కడ జగన్మోహన్ రెడ్డి ఆగారు. క్రేన్ తో ఒక పెద్ద పూల హారాన్ని ఆయనకి అందించే ప్రయత్నం అయితే చేశారు, ఆయనకి స్వాగతం పలికే ప్రయత్నం అయితే చేశారు. అప్పుడు వెంటనే ఒక గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసిన నేపథ్యంలో ఒక్కసారిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నేరుగా ఎడమ కంటు పైన నుడి దగ్గర కరెక్ట్ గా ఈ ప్రాంతంలో ఒక షార్ప్ అయిన రాయితో వచ్చి అక్కడ దెబ్బ తగిలింది. అది కూడా ఎవరు చూడలేదు. జగన్మోహన్ రెడ్డి వెంటనే ఇక్కడ ఏదో తగిలింది చూడండి అని సెక్యూరిటీని చెప్పినప్పుడు వెంటనే చూసేటాయనికే అప్పటికే ఇక్కడ అంతా కూడా పెద్ద గాయమైన పరిస్థితి అయితే ఉంది. రక్తం బయటకు వస్తున్న పరిస్థితి. సో స్థానికంగా ఉన్న సెక్యూరిటీ సిబ్బంది అంతా అప్రమత్తమయ్యారు. అదే వాహనంలో ప్రయాణిస్తున్న ఎవరైతే డాక్టర్ హరికిరణ్ డాక్టర్ ఉన్నారో
ఆయన ఆరోగ్యశ్రీకి సంబంధించిన వ్యవహారాన్ని కూడా అన్ని చూస్తారు. ఆయన క్లియర్ గా వ్యవహారాన్ని దగ్గరుండి కిందకి తీసుకువెళ్లి వెంటనే అక్కడ చికిత్స చేసే ప్రయత్నం చేశారు. హాస్పిటల్లో వెనకాల అంటే ఈ క్యాన్వాయ్లో డాక్టర్ల బృందం కూడా దాదాపుగా చాలా వెనకాల ఉంది. కానీ ముందుగా హరికృష్ణ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ ఆరోగ్యశ్రీకి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా చూసుకునే హరికృష్ణ వెంటనే ఆయనకి మామూలుగా చికిత్స చేయడానికి, ప్రాథమిక చికిత్స చేయడానికి ఆయన సిద్ధమైన పరిస్థితి అయితే ఉంది. ఒక్కసారిగా సింగనగర్ మొత్తం కూడా అలర్ట్ అయిన పరిస్థితి. ముఖ్యమంత్రి మీద దాడి, గతంలో చెప్పులు విసరడమో లేకపోతే టమాటాలు విసరడమో అది సాధారణంగా తెలియదు. కానీ ఒక క్యాట్ బాల్ తో షూట్ గా కరెక్ట్ గా ప్రాపర్ గా ఏం చేసి మరి జగన్మోహన్ రెడ్డి మీద, ముఖ్యమంత్రి మీద దాడి చేయడం అనేది ఇప్పుడు ఒక పెద్ద చర్చనీయం అయితే జరిగింది. అంటే దీంట్లో అధికారుల నిర్లక్ష్యమా, లేకపోతే భద్రతా వైఫల్యాలా, లేకపోతే దాదాపుగా ముఖ్యమంత్రి దాదాపుగా ఒక 15 రోజుల పాటు, దాదాపుగా ఇది 15వ రోజు, అంటే 14వ రోజు, రేపు 15 ఈ విజయవాడ వరకు నా పులివెందుల నుంచి ప్రారంభమైన ప్రతి దగ్గర కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఇష్యూ కాలేదు. ఎవరో ఒక గంట కూడా ఒక చెప్పు విసిరైన సందర్భం తెచ్చితే, కానీ ఈ రోజు విజయవాడ సిటీలో ఆయన మీద దాడికి ప్రయత్నం జరిగింది. ముఖ్యమంత్రి మీద దాడికి ప్రయత్నం జరగడం నిజంగా అధికారుల నిర్లక్ష్యమా, లేకపోతే అధికారుల ఫెయిల్యూరా, లేకపోతే ఏ విధంగా చూడాలనే అంశం మీద మాత్రం ఒక పెద్ద చర్చ అయితే జరుగుతుంది. ఇక్కడ చాలా క్వశ్చన్ మార్క్ ఏమి వినిపిస్తుంది అంటే కనుక, అంటే ఒక రాయి అయితే ఒకటి రాయి వరకు సరిపోయింది కాబట్టి ఓకే, కానీ దాని స్థానంలో ఇంకేదైనా ఉండుంటే కనుక పరిస్థితి ఊహించడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉండేది. అంటే అక్కడ సెక్యూరిటీకి సంబంధించి కాస్త వెనకడుగు వేశారా, లేకపోతే సెక్యూరిటీకి సంబంధించి అంతగా పెద్దగా పట్టించుకోలేదా, ఆ ప్రాంతానికి సంబంధించి ఏమైనా కాస్త లైట్ తీసుకున్నారా, ఇలాంటి క్వశ్చన్స్ వినిపిస్తూ ఉంటాయి. సో దీనికి సంబంధించి ఇప్పుడు వెరిఫికేషన్ కావచ్చు, లేకపోతే ఇన్వెస్టిగేషన్ కానీ మొదలైందా? ఓవరాల్ గా ఏంటంటే దాదాపుగా 14 రోజుల పాటు బస్సు యాత్ర జరుగుతుంది. బస్సు యాత్రలో సెక్యూరిటీ కావచ్చు, వివిధ రకాలు కావచ్చు, పోలీస్ కావచ్చు, వీళ్ళన్నిటి కూడా పకడ్బందీగా ఉన్నప్పటికీ కూడా ఇటువంటి సంఘటన అంటే ప్రధానంగా విజయవాడ సిటీలోకి ఎంటర్ అయిన తర్వాతనే వెంటనే ఈ విషయం మీద ఒక క్యాట్ బాల్ తో రాయిని పెట్టి ఏం చేసి మరి షార్ప్ గా జగన్మోహన్ రెడ్డికి తగేలేటట్టుగా చేయడం. అదే నేపథ్యంలో పక్కనున్న వెల్లంపల్లికి కూడా, మా మాజీ మంత్రి వెల్లంపల్లికి కూడా రాళ్లదాళ్లు తగిలాయి. అంటే దాదాపుగా కేవలం ఒకరో ఇద్దరో చేసే పని కాదు, కొంతమంది ఉద్దేశపూర్వకంగానే వ్యవహారాన్ని చేశారు. చాలా దగ్గరగా ఉండి, లేదు ఒక ఎత్తైన ప్రాంతంలో నుంచి ఈ క్యాట్పాలతో రాయలతో దాడులు చేశారు. ఇప్పుడే అందరూ లేటెస్ట్ విజువల్స్ ని చూపించే ప్రయత్నం చేద్దాం. కృష్ణ, ఒక్కసారి మీరు లైన్ లో ఉండండి. ఒక్కసారి విజువల్ మీరు చూస్తున్నారు. సీఎం జగన్ పై రాయి దాడి జరిగిందా విజువల్స్ మీకు చూపిస్తుంది ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా. మీరు చూడొచ్చు, ఇదిగో ఇక్కడే, ఇదిగో ఆ సర్కిల్ లోనే దాడి జరిగింది. ఆయన అటుగా వెళుతూ ఉంటే, ఆయన కాన్వాయ్ అటుగా వెళుతున్న విజువల్ మీరు చూస్తున్నారు. వెళ్తున్నప్పుడు అదిగో రాయి దాడి జరిగిన విజువల్స్ ఇప్పుడు ఎక్స్క్లూజివ్ గా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. విజువల్ మీరు చూడొచ్చు, అదిగో ఆ విజువల్ మీరు చూడొచ్చు. పైన ఆయన ఉన్నారు, అదిగో రాయి దాడి జరిగిన వెంటనే ఆయన ఇలా వెనక్కి వెళ్ళిన పరిస్థితి ఆ విజువల్ మీకు కరెక్ట్ గా అర్థమవుతోంది. ఆయన కాన్వాయ్ ఇలా వెళుతూ ఉంటే కనుక ఆయన వెంటనే తల వాల్చేశారు. దెబ్బ తగిలిన వెంటనే ఒక్కసారి చూపించే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి ఐ రిక్వెస్ట్ టీమ్ కమ్ టు దిస్ ఫ్రేమ్. ఒక్కసారి ఇలా వస్తే కనుక ఎప్పుడైతే రాయి తగిలిందో, ఎప్పుడైతే ఇదిగో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇదిగో ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఎప్పుడైతే రాయి తగిలిందో ఆయన ఇలా వెంటనే తల ఇలా వాల్చేస్తున్న పరిస్థితి. అక్కడ ఇదిగో ఈ విజువల్ మీరు చూడొచ్చు. ఆయన అటు తల ఇలా వంగిపోయారు అన్నమాట వెంటనే. ఎందుకంటే మనం సాధారణంగా చూస్తుంటాం, ఎవరైనా జస్ట్ మామూలుగా ఇలా అంటేనే మనం ఇలా అనే సందర్భం ఉంటుంది. అటువంటిది ఒక రాయి వచ్చింది, ఒక రాయి తను ఇలా వెళుతూ ఉన్నారు, హిట్ నుంచి వచ్చింది, అంటే ఇక్కడ హిట్ అయింది ఎడమ కంటి పై భాగాన. వెంటనే ఆయన ఇలా అన్న పరిస్థితి ఆ విజువల్లో మీరు చూడొచ్చు. ఎప్పుడైతే రాయి అదిగో అలా దాడి జరిగిన వెంటనే ఆయన ఇలా వాలిపోయారు. ఇటువైపు వెంటనే ఇలా ఫేస్ టర్న్ చేసిన పరిస్థితి. వెంటనే ఆ విజువల్ మీరు చూస్తున్నారు. సీఎం జగన్ మీద రాయి దాడి ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది అనేది మీకు క్లియర్ గా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఆ ఫుటేజ్ మీరు చూడొచ్చు. ఆయన అటుగా వెళుతూ ఉంటే రాయితో ఒక్కసారిగా, అంటే ముఖ్యంగా ఒక బాల్ అని చెప్పడం జరుగుతోంది. ఇన్ని పువ్వులు తీసుకున్నట్టుగా అర్థమవుతోంది. ఆ విజువల్ని మీకు చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే కనుక అటుగా వెళుతున్నప్పుడు, ముఖ్యంగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి వెళ్తున్నప్పుడు పూలతో స్వాగతం పలుకుతుండడం చూస్తూ ఉంటాం. కానీ ఇదే అదునుగా తీసుకొని ముఖ్యమంత్రి జగన్ మీద అక్కడ దాడి చేశారు.
దాడి ఘటనలో ఆయన ఒకసారి మీరు చూడొచ్చు, ఎప్పుడైతే దాడి జరిగిందో అదుగు ఆయన వాచ్ బట్టి మనకు అర్థమవుతుంది. ఆయన ఎడమ చేతికి ఎస్ మా ప్రతినిధి రాజేష్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాజేష్, ఎస్ మీ దగ్గర తాజా డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? ప్రస్తుతానికైతే సిచ్యువేషన్ కొంత సద్దుమణిగింది. కానీ కార్యకర్తలు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలు ఈ న్యూస్ టీవీలోను ఫోన్ల ద్వారా చూసినటువంటి కార్యకర్తలు ఒక్కసారిగా ఆందోళనకు గురవుతున్నారు. మా ముఖ్యమంత్రికి ఏమైంది, మా పార్టీ అధ్యక్షుడికి ఏమైందంటూ వైసీపీ శ్రేణులు ఒక ఆందోళనకు గురవుతున్నారు. రేపు వాళ్ళంతా విజయవాడకి తరలి వచ్చే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఎన్నికల ముందు ప్రజల్లో తిరుగుతున్నటువంటి ముఖ్యమంత్రి మీద ఒక ఉద్దేశపూర్వకంగా క్యాట్ బాల్ సాయంతో ఇంత దారుణానికి ఒడిగొడు అంటే దాడి చేసే ప్రయత్నం చేస్తారు. అది కనుబొమ్మకు తగిలింది కాబట్టి సరిపోయింది, వేరే ప్రాంతంలో తగిలితే ఇంకా పెద్ద ప్రమాదం జరిగేదనేది వైసీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. ఖచ్చితంగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసీపీ శ్రేణులంతా విజయవాడకి తరలి వచ్చే అవకాశం కనబడుతుంది. ఆయన ఆరోగ్యం గురించి ఇప్పటికీ చాలా ఆందోళన చెందుతున్నారు. పార్టీ కార్యకర్తలు కానీ నేతలు కానీ జగన్ అభిమానించే వాళ్ళందరూ కూడా ఆందోళన గురవుతున్న నేపథ్యంలో రేపు ఏం జరగబోతుంది, అంటే బస్సు యాత్ర కొనసాగించబోతున్నారా లేకపోతే వాయిదా వేస్తారనే దానిపైన క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పుడు ప్రత్యేక వైద్య బృందం అయితే ఆయనకి ప్రాథమిక చేసినప్పటికీ ఆయన క్యాంపు సైట్ లోకి వెళ్ళిన తర్వాత పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు చేసే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే బ్లడ్ మనం చూసాం, విజువల్స్ లో బ్లడ్ ఒక్కసారిగా దారలాగా పడిపోయిన పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఏదైనా ప్రత్యేకమైన పరీక్షలు ఏమైనా చేయాల్సి ఉందా లేకపోతే రేపు ఆయన ఏమైనా విరామం తీసుకుంటారని దానిపై చూడాల్సిన అవసరం ఉంది. రెండోది, దాడి వెనక ఉన్నది ఎవరు అనేది ఇప్పుడు ఒక $1 మిలియన్ ప్రశ్నగా ఉన్న నేపథ్యం పోలీసులు ఆ వ్యక్తుల్ని పట్టుకునే పనిలో ఉన్నారు. ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. సింగినగర్ అంటే కొంత ఉద్రిక్త వాతావరణం కనబడే పరిస్థితి, అక్కడ కొంత అల్లరి మొక్కలు ఎక్కువగా ఉండే ప్రాంతం, అక్కడ గంజాయి బ్యాచ్గరీ అంతా ఎక్కువ ఉంటారు. ఎలాంటి సందర్భంలో ఇంతమంది సెక్యూరిటీ ఉన్న నేపథ్యంలో ఉద్దేశపూర్వకంగానే టార్గెట్ చేసుకుని మరి ఈ దాడి చేశారనేది స్పష్టంగా ఇంటెలిజెన్స్ కానీ పోలీసులు మొత్తం కూడా అనుమానిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని అదుపులో తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. అయితే రేపు బస్సు యాత్ర కొనసాగుతుందా లేదా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైసీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో వాళ్ళంతా కూడా జగన్కి ఏమైందని తెలుసుకోవడానికి విజయవాడకి తరలి వచ్చే అవకాశం ఉంది. బంధువులు కూడా పిలిపించే అవకాశం కనబడుతున్న నేపథ్యంలో జగన్ ఏమన్నా అంశానికి సంబంధించి అప్డేట్ అందించడానికి కృష్ణమోహన్ కూడా లైవ్ లో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, ప్రస్తుతం విజయవాడలో పరిస్థితి ఎలా ఉంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, ముఖ్యంగా ముఖ్యమంత్రి మీద దాడి జరిగిన తర్వాత ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? భద్రత విషయంలో పోలీసులు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ అక్కడ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? జరిగిందో ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి పైన బస్సు మీద నిలబడి బస్సు యాత్ర చేస్తున్న నేపథ్యంలో ఆయన అక్కడి నుంచి దిగి లోపలికి వెళ్ళిపోయారు. లోపలికి వెళ్ళిన తర్వాత డాక్టర్లు చికిత్స చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే మెయిన్ డాక్టర్స్ అంతా కూడా బస్సులోకి వెళ్లే ప్రయత్నం అయితే చేస్తారు. బహుశా ఈ రోజు రాత్రి ఆయన ఇక్కడ విజయవాడ సమీపంలోనే, విజయవాడ అవుట్స్కట్స్ లోనే ఆయన రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎటువంటి పరిస్థితులు ఉంటాయి అనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికే పోలీసులు దాదాపుగా కేసరపల్లికి చేరుకోబోతున్నారు. ఆయన కేసరపల్లికి రాత్రి మామూలుగా షెడ్యూల్ టైం అయితే 9 గంటలకి కేసరపల్లి చేరుకోవాలి. కానీ దాదాపుగా గంట ఆలస్యంగా నడుస్తుంది. దారి పొడుగునా కూడా పబ్లిక్ పెద్ద ఎత్తున ఆయన రిసీవ్ చేసుకునే దానికి వచ్చిన నేపథ్యంలో విజయవాడ సిటీ మార్గంగానే ఆయన అన్ని కూడా తన కార్యక్రమాలని, తన బస్సు యాత్రను అంతా కూడా చేసుకుంటూ వచ్చారు. ఈ నేపథ్యంలో సడన్ గా ఈ దాడి జరగడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న అధికారులు కావచ్చు, లేకపోతే పార్టీ శ్రేణులు కావచ్చు, నాయకులందరూ కూడా అప్రమత్తమైన పరిస్థితి. పూర్తిగా పోలీసు అంతా కూడా రంగంలో దిగింది. స్థానికంగా ఉన్న వాళ్ళందరినీ కూడా ఎవరైతే అనుమానంగా ఉందో, ఎవరైతే ఆ బ్యాచ్ అంటే అక్కడ సాధారణంగా సింగనగర్ సెంటర్ లో కొంత ఈ గంజాయి బ్యాచ్ ఇవంతా కూడా ఎక్కువగా ఉండే పరిస్థితి ఉంటుంది. బ్లడ్ బ్లాక్స్ ఇలాంటి కొన్ని ఎక్కువగా ఉండే పరిస్థితి ఉంటుంది. వాటి అందరినీ కూడా అదుపులో చూసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఒక్కసారిగా దాడి జరిగిన తర్వాత కార్యకర్తలందరూ కూడా షాక్ అయిన పరిస్థితి అయితే మనం చూసాం. ఒక్కసారిగా అక్కడ ఉన్న నాయకులు ఏం జరిగిందో అర్థం కాలేదు. చివరికి అక్కడ సెక్యూరిటీ స్టేజ్ మీద, అంటే ఆ బస్సు మీద ఉన్న స్టేజ్ కి సెక్యూరిటీ ఉన్న పోలీసులు కూడా అర్థం కాలేదు. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి వెంటనే ఏదో తగిలింది అని చెప్పి ఆయన తగలంగానే వెంటనే అక్కడ ఉన్న క్యాడర్ అంతా కూడా అప్రమత్తమయ్యారు. అప్పటికే మొత్తం కూడా రక్తం బ్లీడ్ అవుతున్న పరిస్థితి కనపడింది. సో వెంటనే కిందకి తీసుకొని వచ్చారు. కిందకి తీసుకొని వచ్చిన తర్వాత డాక్టర్ హరికిరణ్ మొత్తం ఆయనకి శస్త్రచికిత్స అంటే ప్రాథమిక చికిత్స చేసే ప్రయత్నం అయితే చేశారు. అప్పటికే అంటే క్యాన్వాయ్లో ఉండే
ఏదైతే మెడికల్ క్యాంప్ ఉంటుందో అది వెనకాల చాలా దూరంగా ఉండడం వల్ల జగన్మోహన్ రెడ్డి దగ్గరికి రావడానికి కాస్త ఆలస్యమైంది. సో వెంటనే అవన్నీ కూడా దగ్గరికి వచ్చి తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు రాత్రి బస చేసేయాలో కేసరపల్లికి ఇమ్మీడియట్ గా షో మొత్తాన్ని కూడా క్లోజ్ చేసుకునే రోడ్ షోని నిదానంగా అక్కడి నుంచి బయలుదేరే ప్రయత్నం అయితే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. బస్సులో ఉండే ఆయన అక్కడున్న రోడ్డు మీద చాలా వేలాది మంది ఉన్న తన అభిమానులకి నమస్కారం చెప్పుకుంటూ ఆయన అక్కడి నుంచి కేసరపల్లికి చేరుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కేసరపల్లికి రాత్రి మామూలుగా షెడ్యూల్ ట్రైన్ ప్రకారం 9 గంటలకు చేరాలి, కానీ ఇది ఇప్పటికే ఆలస్యమైంది. మరొక తాజా సమాచారం అందుతోంది మనకి. ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్ కు భద్రతను మరింత పెంచినట్టుగా తెలుస్తోంది. రాష్ట్ర పోలీసులు మరింత అలర్ట్ అయినట్టుగా తెలుస్తోంది, మరింత భద్రతను పెంచినట్టుగా తెలుస్తోంది. సో ఏంటి నెక్స్ట్ అంటే మరింత భద్రత అంటే కనుక ఇంకా ఆయనకు సంబంధించి ఆయన యాత్ర జరుగుతున్న పక్షంలో మరిన్ని రిస్ట్రిక్షన్స్ ఉండే అవకాశం ఉందా అక్కడ, లేకపోతే ఏ విధంగా ఆలోచిస్తున్నది పోలీసు యంత్రాంగం అక్కడ? సెక్యూరిటీ పెద్ద ఎత్తున ఉన్నప్పటికీ కూడా కానీ ఈ సంఘటన ఉద్దేశపూర్వకంగా జరిగింది. ఇప్పటికే వైసీపీ క్యాడర్ అంతా కూడా ఒకటే చెప్తున్నారు, ఈ వ్యవహారంలో టీడీపీ సంబంధించిన వ్యక్తులే ఈ జగన్మోహన్ రెడ్డి మీద తమ అధినేత మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిన కుట్ర, దీని వెనకాల పెద్ద ఎత్తున దర్యాప్తు చేయాల్సిన పరిస్థితి ఉంది. అంటే ఇప్పటికే అధికారులందరూ కూడా దర్యాప్తు చేసే ప్రయత్నంలో భాగంగా నిమగ్నమైనారు. ఒక్కసారిగా ముఖ్యమంత్రి మీద రాళ్ల దాడి, ముఖ్యమంత్రి మీద దాడి జరగడం, అందులో కూడా క్యాట్ బాల్ లాంటి ఒక వ్యక్తిని ఒక వస్తువుని ఉపయోగించారనేది ప్రాథమికంగా నిర్ధారణ వస్తుంది. ఎందుకంటే పర్ఫెక్ట్ గా షూట్ చేసిన పరిస్థితి, టార్గెట్ ఏం చేసి మరీ టార్గెట్ చేసి జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేసిన పరిస్థితి. సో ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా పోలీసులు చాలా సీరియస్ గా తీసుకునే పరిస్థితి ఉంది. ఈ వ్యవహారం మీద రేపు ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి. అదే విధంగా పోలీస్ కు సంబంధించిన వ్యవహారంలో భద్రతా వైఫల్యాలు ఉన్నాయా, లేకపోతే టీడీపీ లేదా ప్రతిపక్షాలు? ఈ ఘటన తెలుసుకున్న తర్వాత పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు విజయవాడ చేరుకోబోతున్నారని ప్రచారం కావచ్చు, చేరుకుంటారనే మాట కావచ్చు వినిపిస్తుంది. ఎంతవరకు నిజం? పార్టీకి సంబంధించి ఏమైనా ఆదేశాలు జారీ చేయడం జరిగిందా వాళ్ళకి? అంటే బేసిక్ గా కొంత సమాచారం అయితే ఉంది, ఎందుకంటే చాలా పెద్ద గాయమైనట్టుగానే సమాచారం ఉంది. అప్పటికే బ్లీడింగ్ అవుతున్న పరిస్థితి ఉంది కాబట్టి సో ప్రోగ్రామ్ ని క్యాన్సిల్ చేసుకుని వెనక్కి తిరిగి వెళ్లి ఇంటి దగ్గర శస్త్రచికిత్స చేయడమా లేకపోతే ఏం చేస్తారు అనేది కూడా కొంత ఇంకా గందరగోళంగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. సో ఇప్పటికిప్పుడు ఉన్న ప్రోగ్రామ్ మొత్తాన్ని కూడా షెడ్యూల్ చేసుకోవాలి. యాక్చువల్ గా కేసరపల్లికి వెళ్ళాలి, కేసరపల్లి తర్వాత రేపంతా ప్రోగ్రామ్ ఉంది, 15వ రోజు ప్రోగ్రామ్ గుడివాడ, ఎన్ని ప్రాంతాలని తిరగాల్సిన పరిస్థితి ఉంది జగన్మోహన్ రెడ్డికి. కానీ ఈ దాడి మాత్రం బాగా తగిలింది, పెద్ద ఎత్తున ఆ వ్యవహారంలో మాత్రం పోలీసులు తీసుకుంటారు. అదే విధంగా జగన్మోహన్ రెడ్డికి ఉన్న సెక్యూరిటీ దీన్ని ఏ విధంగా చూస్తారు? సెక్యూరిటీ ఇమీడియట్ గా ఈ షెడ్యూల్ ని అంటే బస్సు యాత్రని ఆపి ఆయన రెస్ట్ కోసం అంటే తాడేపల్లికి వెనక్కి పిలిపిస్తారా లేదు ముందుకే కొనసాగుతారా అనే అంశం మీద కూడా కొంత చర్చ జరుగుతుంది. కొందరు ఇమీడియట్ గా వెనక్కి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా కానీ ఇది ఎంతవరకు ముందుకు వెళ్తారా లేదా అనే అంశాన్ని కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. చాలా వరకు ఈ వ్యవహారంలో కొంచెం సీరియస్ గానే చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. సో ఇప్పటికి జగన్ దాదాపుగా సీఎం జగన్ ఇప్పటికి డాబా కోట వద్దకు రాగానే ఇక్కడ విద్యుత్ కూడా ఇమీడియట్ గా 4 సార్లు ఎందుకు పవర్ కట్ చేశారు అనేది కూడా అజిత్ సింగ్ ఏదైతే అజిత్ సింగ్ నగర్ కి రాగానే జగన్మోహన్ రెడ్డి రాగానే అక్కడ ఎందుకు 4 సార్లు కరెంటు ఎందుకు ఫెయిల్యూర్ అయింది, ఎందుకు కట్ అయింది అనే అంశం మీద కూడా ఇప్పుడు చర్చ జరగాల్సింది. కూడా ఇదొక పెద్ద మిస్టరీ. 4 సార్లు పవర్ అక్కడ ఆఫ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా జగన్ డాబా కోట్ల దగ్గరికి రాగానే విద్యుత్ కట్ అయింది. ఈ దాడి వెనకాల ఒక కుట్రపూరితమైన లేటెస్ట్ బ్రేకింగ్ అందింది మనకి. ఒకసారి ఆన్ స్క్రీన్ చూపించే ప్రయత్నం చేద్దాం. లేటెస్ట్ బ్రేకింగ్ కి సంబంధించి మరి కాసేపట్లో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఆన్ గ్రౌండ్ లో ఏం జరుగుతుంది ఎప్పటికప్పుడు సమాచారం అందించేందుకు మా ప్రతినిధులు సిద్ధంగా ఉన్నారు. బ్రేకింగ్ చూస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ పై దాడిపై వైసీపీ నేతలు ఇప్పుడు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ డాబా కోట్ల వద్దకు రాగానే విద్యుత్ కట్ అయింది. సీఎం దాడి టైంలో ఏం జరిగింది అనే అంశానికి సంబంధించి ఇప్పుడు క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. అజిత్ సింగ్ నగర్ లో కరెంట్ ఎందుకు కట్ చేశారు? 4 సార్లు పవర్ ఎవరు కట్ చేశారు? ఎందుకు కట్ చేశారు? ఎందుకు చేయాల్సి వచ్చింది? అసలు ఏం జరిగింది? అసలు ఎందుకు జరుగుతోంది? ఈ అంశానికి సంబంధించి డౌట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రైట్, కొన్ని రియాక్షన్స్ వస్తున్నాయి. రియాక్షన్స్ చూద్దాం. అంతకుముందు 3-4 సార్లు కావాలని తీసుకున్నారనుకున్నాం. ఎందుకు తీస్తున్నారో అర్థం కావట్లేదు. కానీ ఆయన
ఎప్పుడైతే ఆయన కాన్వాయ్ సింగనగర్ ఫ్లైఓవర్ దిగంగానే కరెంట్ కంప్లీట్ తీశారు. ఆయనకి ఇక్కడ ఈ సింగనగర్ మన గంగారమ్మ గుడి సెంటర్ దగ్గరగా దెబ్బ తగలటానికి కారణం ఆ కరెంట్ తీయటంలోనూ భాగం ఉందేమో మాకు అనుమానంగా ఉంది. ఒక ముఖ్యమంత్రి జనాకర్షణ కలిగిన నాయకుడి మీద అటాక్ చేశారు అంటే ఏఈకి ఏమైనా సంబంధం ఉందేమో అని మేము ఆలోచిస్తున్నాం, అనుమానపడుతున్నాం. అతని మీద ముందు యాక్షన్ తీసుకోవాలి. అతన్ని ఎందుకు తీశారు? కరెంటు కొనగలి వాళ్ళని ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయా, లేకుంటే కొండపల్లి వీటిపిఎస్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయా? ఒక ముఖ్యమంత్రి వస్తున్నప్పుడు కరెంట్ ఎందుకు తీశారు? అది ఏఈ సమాధానం చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది, ఆయన ఎడమ కంటికి గాయం అవటానికి లెఫ్ట్ హ్యాండ్ నుంచి వచ్చింది రాయి, చాలా స్పీడ్గా వచ్చింది. అది క్యాట్ బాల్ ద్వారా అయి ఉండొచ్చు అని మాకు డౌట్ వస్తుంది. ఆయనకి గాయం అయింది, రక్తం ఆగట్లేదు. ముఖ్యమంత్రి గారు ఫ్లైఓవర్ నుంచి దిగుతున్నప్పుడు కరెంట్ కంప్లీట్ తీశారు. అంతకుముందు 3-4 సార్లు కావాలని తీస్తున్నారు అనుకున్నాం. ఎందుకు తీస్తున్నారో అర్థం కావటం లేదు. కానీ ఆయన ఎప్పుడైతే ఆయన కాన్వాయ్ సింగనగర్ ఫ్లైఓవర్ దిగంగానే కరెంట్ కంప్లీట్ తీశారు. ఆయనకి ఇక్కడ ఈ సింగనగర్ మన గంగారమ్మ గుడి సెంటర్ దగ్గరగా దెబ్బ తగలటానికి కారణం ఆ కరెంట్ తీయటంలోనూ భాగం ఉందేమో మాకు అనుమానంగా ఉంది. ఒక ముఖ్యమంత్రి జనాకర్షణ కలిగిన నాయకుడి మీద అటాక్ చేశారు అంటే ఏఈకి ఏమైనా సంబంధం ఉందేమో అని మేము ఆలోచిస్తున్నాం, అనుమానపడుతున్నాం. అతని మీద ముందు యాక్షన్ తీసుకోవాలి. అతన్ని ఎందుకు తీశారు? కరెంటు కొనగలి వాళ్ళని ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయా, లేకుంటే కొండపల్లి వీటిపిఎస్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయా? ఒక ముఖ్యమంత్రి వస్తున్నప్పుడు కరెంట్ ఎందుకు తీశారు? అది ఏఈ సమాధానం చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది, ఆయన ఎడమ కంటికి గాయం అవటానికి లెఫ్ట్ హ్యాండ్ నుంచి వచ్చింది రాయి, చాలా స్పీడ్గా వచ్చింది. అది క్యాట్ బాల్ ద్వారా అయి ఉండొచ్చు అని మాకు డౌట్ వస్తుంది. ఆయనకి గాయం అయింది, రక్తం రైట్. అదే అక్కడ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా అంత స్పీడ్గా ఎలా విసరగలరు, ఎవరు చేస్తుంటారు, ఎందుకు కట్ చేశారు, ఎందుకు కట్ చేయాల్సి వచ్చింది, అక్కడ ఎవరైనా చెబితే చేశారా, లేకపోతే ఏమైనా ఇంకా వేరే కారణాలు ఉన్నాయా? ఈ అంశానికి సంబంధించి క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. ఒకసారి విజువల్స్ మీకు చూపిస్తున్నాను. ఈ రోజు జరిగిన దాడికి సంబంధించి విజువల్స్ ఇవి. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇక్కడ మీరు చూస్తే కనుక ఇక్కడ సర్కిల్ మీరు చూడొచ్చు, చెప్పుతో దాడి. ఒక్కసారి మీరు చూడొచ్చు, చెప్పు దాడికి సంబంధించి ఇదిగో ఇక్కడ చెప్పు దాడికి సంబంధించి విజువల్ ఇది. ఇన్ఫాక్ట్ 10 రోజులు కూడా గడవలేదని చెప్పుకోవచ్చు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, 10 రోజులు కూడా గడవలేదు. నెలలో ముఖ్యంగా నెలలో ఇది రెండో దాడి. మొదటిది చెప్పుతో దాడి ఈ నెల మొదట్లోనే అని చెప్పుకో, అంటే ఒక నెల రోజుల పరిధి కనుక మనం గమనిస్తే, ఈ రోజు మీరు చూసుకుంటే కనుక రాయితో దాడి. ఎవరు చేశారు, ఎందుకు చేయాల్సి వచ్చింది, ముఖ్యంగా కరెంటు ఎందుకు తీశారు, కరెంట్ ఎవరైనా చెబితే తీసారా, లేకపోతే టెక్నికల్ రీజనా? ఇవన్నీ కూడా ఇప్పుడు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ మీద రాయితో దాడి జరిగింది. దానికి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఆయన ఇదే మేమంతా సిద్ధం బస్సు యాత్రలో వెళుతూ ఉండగానే ఆయనకు ముఖ్యంగా ఆయన వెళుతున్న కాన్వాయ్కి సంబంధించి అటుగా చెప్పు విసిరిన సందర్భం. కానీ ఇక్కడ మీరు చూసుకుంటే కనుక, ఎందుకంటే అంత ఆ స్థాయి వరకు ఎలా విసరగలుగుతున్నారు, ఎవరు విసరగలుగుతున్నారు అనే అంశానికి సంబంధించి మాత్రం క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. అయితే అదృష్టవశాత్తు ఆ రోజు తగలలేదు. కానీ ఈ రోజు మీరు చూసుకుంటే కనుక కాస్త డిస్టెన్స్, అంటే కాస్త ఒక ½ ఇంచ్ డిస్టెన్స్ దూరం అని చెప్పుకోవాలి, లేకపోతే కంటికి గాయం అయ్యేది. కానీ కనుబొమ్మ పైన కోర్స్ ఇప్పుడు కూడా మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే కనుక ఏదైతే ఈ కుడి కన్ను ఉంది, కుడి కన్ను పై ఇక్కడ గాయం అయితే ఈ భాగం అంతా, ఈ లెఫ్ట్ భాగం అంతా ఇదిగో ఎగ్జాక్ట్గా ఈ భాగం అంతా కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. ఆ దెబ్బకు సంబంధించి ఇంపాక్ట్ మనకు కనిపిస్తోంది. ఇదిగో ఆ గాయమైన విజువల్ మీరు చూస్తున్నారు. ఎగ్జాక్ట్గా గాయమైన విజువల్ని ఒకసారి నేను మీకు మళ్ళీ వివరించే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ మీరు గమనిస్తే కనుక, క్లోజ్గా మీరు కనుక గమనిస్తే ఇక్కడ మీరు చూడొచ్చు ఏ స్థాయిలో గాయం అయిందనేది. ఒక్కసారి గాయం చూడండి. ఈ గాయాన్ని ప్రెసెంట్ వాళ్ళు పూర్తి స్థాయిలో చూసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ గాయానికి సంబంధించి ఇంత షార్ప్గా, ఎందుకంటే మీరు గాయం చూస్తే కనుక ఏదో ఒక పదునైన వస్తువుతో దాడి చేస్తేనే ఇలా దాడి జరగచ్చు అనే ఒక అనుమానం కలుగుతుంది. ఇదిగో ఇక్కడ మీరు చూడొచ్చు ఈ గాయానికి సంబంధించి. ఈ గాయం తగిలిన తర్వాత బొట్ట రక్తం కారిన విజువల్స్ మీరు ఇక్కడ చూస్తున్నారు. ఆయనకి రక్తం వెంటనే అక్కడ గాయమైన తర్వాత రక్తం కారిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇదిగో ఇది ముఖ్యంగా కంటి భాగం. అయితే ఇక్కడ మీరు చూస్తే కనుక కనుబొమ్మలు, కానీ చాలా దగ్గరగా అని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఎప్పుడైతే ఆయన ఇలా వెనక్కి తిరిగిపోయారో కాస్త సేఫ్ అయ్యారనే చెప్పుకోవాలి. ఆ నేపథ్యంలోనే ఇటువైపు ఈ కంటికి గాయమైన విజువల్ని మనం చూస్తున్నాం. ఈ గాయం తగిలిన తర్వాత వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరూ అలర్ట్ అయ్యారు. అప్పటికే ఈ ఇంపాక్ట్ మనం చూస్తున్నాం. అంటే కాస్త
పెద్దదిగా అంటే కాస్త ఒక పెద్ద వస్తువుని వాళ్ళు విసిరారా అనే అనుమానం వ్యక్తం అవుతుంది. ఎందుకంటే మీరు చూడొచ్చు ఇటు సైడ్ అంతా ఇదంతా సాధారణంగానే ఉంది, కానీ ఈ భాగం, ఈ ఎడమగంటి భాగాన్ని మీరు చూస్తే కనుక బాగా ఆ డ్యామేజ్కి సంబంధించి మనకి క్లియర్గా కనిపిస్తోంది, ఆ గాయానికి సంబంధించి మనకి క్లియర్గా కనిపిస్తోంది. గాయమైన విజువల్స్ మనం చూస్తున్నాం. గాయమైన తర్వాత అక్కడ ముఖ్యంగా ఇక్కడ మీరు కనుబొమ్మల దగ్గర చూస్తే కనుక ఈ రక్తానికి సంబంధించి విజువల్స్ మీరు చూడొచ్చు. అప్పటికే ఎందుకంటే మీరు ఇక్కడ బాగా గమనిస్తే కనుక ఆయన కిందకు వచ్చిన తర్వాత, బహుశా ఆయన కూర్చున్న తర్వాత తీసిన ఫోటో ఇది కాబట్టి మనకి ఇలా ఉంది. మీరు కనుక అక్కడ క్లియర్గా గమనిస్తే ఒక్కసారి ఫుల్ ఫ్రేమ్ విజువల్స్కి వెళ్ళి ఆయన గాయమైన తర్వాత చూపించే ప్రయత్నం చేస్తాను మరి కాసేపట్లో. ఎందుకంటే ఎస్, ఆ గాయమైన వెంటనే ఒక క్లాత్కి సంబంధించి ఒక క్లాత్ తీసుకున్నారు. క్లాత్ తీసుకున్న తర్వాత ఆయనకి ఇలా అద్దిన పరిస్థితి వెంటనే అక్కడ కాస్త కంట్రోల్ అయిన తర్వాత ఆయన కిందకి తీసుకొచ్చారు. ఒకసారి డాక్టర్స్ ట్రీట్మెంట్ ఇస్తున్న విజువల్ మీరు చూస్తున్నారు. ఆయనకి డాక్టర్స్ ట్రీట్మెంట్ ఇస్తున్న పరిస్థితి. ఒక్కసారి మా ప్రతినిధి కృష్ణమోహన్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. కృష్ణమోహన్, ఇప్పటికే వైసీపీ నేతలు కావచ్చు, లేకపోతే జగన్ అభిమానులు కావచ్చు, పెద్ద ఎత్తున నిరసనలు ఆందోళనకు దిగినట్టుగా తెలుస్తోంది, రోడ్ల మీదకి వస్తున్నట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ చేసుకుని ఒకసారి మా ప్రతినిధి కృష్ణమోహన్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేద్దాం, అప్డేట్స్ చేసుకుందాం. ఎస్ కృష్ణమోహన్, ఇప్పటికే వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, నేతలు కావచ్చు ఆందోళన చేస్తున్నారు, రోడ్ల మీదకి వస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏంటి పరిస్థితి? ఇప్పటికే కేసరపల్లికి అయితే జగన్మోహన్ రెడ్డి చేరుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దాదాపుగా 10:30 ప్రాంతంలో కేసరపల్లికి చేరుకునే ప్రయత్నం అయితే జరుగుతుంది. అంటే కేసరపల్లికి ఇప్పటికే నాయకులందరూ కూడా పేరు నాని, కేసినేని నాని ఇటువంటి నేతలందరూ కూడా, అందుబాటులో ఉన్న నేతలందరూ కూడా అక్కడ చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఒక ప్రెస్ మీట్ పెట్టే ప్రయత్నం కూడా చేయబోతున్నారు. అసలుకి ఏం జరిగింది, సంఘటన ఎందుకు ఈ విధంగా జరిగింది, దీని వెనకాల ఎవరున్నారు ఏంటి అనే తాత్కాలిక సమాచారం, వాళ్ళకి అందుతున్న సమాచారాన్ని మీడియా ముందు మాట్లాడే ప్రయత్నం కూడా ఇక్కడ వైసీపీ నేతలు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో ఇప్పటికే 10:30 కల్లా కూడా కేసరపల్లికి చేరుకునే ప్రయత్నం అయితే ముఖ్యమంత్రి అక్కడ చేరుకోబోతున్నారు. ఆయన వెనక్కి పోవట్లేదు, ఆయన బస్సు యాత్రని ముందుకి సాగించే ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇప్పటికే కేసరపల్లి ఏదైతే ఈ రోజు రాత్రి హాల్ట్ ఉందో ఆ హాల్ట్ దగ్గరికి నేతలందరూ కూడా అక్కడ చేరుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది నేతలు ఇప్పుడు చేరుకుంటున్నారు అక్కడికి. ఇప్పుడు ఈ సంఘటన జరిగిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నేతలందరూ కూడా, ఉన్న కార్యకర్తలందరూ కూడా కేసరపల్లి దగ్గరికి వెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పటికే పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, కేసినేని నాని, మిగతా దేవినేని అవినాష్ వీళ్ళందరూ నేతలందరూ కూడా హుటాహుటిన ఆ ప్రాంతానికి బయలుదేరే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎక్కడ కూడా బస్సుని అంటే రోడ్డు మీద ఉన్న జనాలని అభివాదం చేసుకుంటేనే ముఖ్యమంత్రి అయితే ముందుకు కదిలే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కేసరపల్లికి మరో అరగంటలో మరో 15 నిమిషాల్లో అక్కడ చేరుకునే ప్రయత్నం చేస్తారు. అక్కడికి నేతలందరూ కూడా అక్కడికి వెళ్లే ప్రయత్నం జరుగుతుంది. అక్కడ ఆ మీడియాకి సంబంధించిన కొంత మాట్లాడే నేతలందరూ కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఏంటంటే ఇప్పటికీ ఈ సంఘటన జరిగిన వెనకాల అసలు ఏంటి, దీని వెనకాల ఎందుకు, ఏ ఉద్దేశం జరిగింది, ఏం జరిగింది, ఎటువంటి పరిస్థితుల్లో దీని వెనకాల కారణం ఏంటి, అసలు కరెంటు 4 సార్లు తీయాల్సిన పరిస్థితి ఏమిటి, ఎందుకు సింగనగర్ ప్రాంతానికి రాగానే గంగారమ్మ గుడి దగ్గరికి రాగానే ఎందుకు ఇంత ప్లాండ్ గా ఎందుకు ఎవరు చేశారు, దీని వెనకాల పవర్ తీయడానికి ఆర్గనైజ్ చేసిన వ్యక్తులు ఎవరు, ఈ అన్ని వ్యవహారాల మీద కూడా కొంత సీరియస్ గానే వ్యవహారాన్ని నడిపే ప్రయత్నం అయితే పోలీసు బృందాలు కావచ్చు, మిగతా బృందాలు కూడా చూద్దాం. అయితే ఈ వ్యవహారం మీద ఇమీడియట్ గానే ఈసీకి ఒక కంప్లైంట్ ఇవ్వాలని కూడా ఈసీ వైసీపీ బృందం ఒకటి ఆలోచిస్తోంది. ఇమీడియట్ గా అవసరమైతే ఫ్యాక్స్ రూపంలో కూడా ఈసీకి జరిగిన సంఘటన మీద చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా ఈసీ సంఘటన ఉంది, కానీ ఇక్కడ ఒక ముఖ్యమంత్రి మీద ఈ దాడి జరగడం, గతంలో ఈ చెప్పు దాడి జరిగినప్పుడే దాన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది, కానీ దాన్ని పెద్దగా పట్టించుకోలేదు ముఖ్యమంత్రి. సో ఈ రోజు రాత్రి జరిగిన సంఘటన, ఇప్పుడు జరిగిన సంఘటన, ఇది మాత్రం కొంత సీరియస్ గా తీసుకునే పరిస్థితి ఉంది. దాదాపుగా ఇమ్మీడియట్ గా కొట్టే ప్రయత్నం అయితే చేశారు. చాలా టార్గెట్ చేసుకుని ఈ దాడి ప్రయత్నం అయితే జరిగింది. దీని వెనకాల ఎవరున్నారు, దీని వ్యవహారం వెనకాల ఏంటి అనేది గతంలో కూడా ఇదే జరిగిన సంఘటన కూడా మనం చూసాం. ఎయిర్పోర్ట్ జగన్మోహన్ రెడ్డి మీద ఒక కత్తి దాడి జరిగింది. సో ఆ కేసు ఇంకా నడుస్తోంది. ఇప్పుడు మళ్ళీ రెండో ఇష్యూ నడుస్తోంది. ఇప్పుడు నేరుగా కూడా మొహం మీద టార్గెట్ చేసి పర్ఫెక్ట్ గా టార్గెట్ ని చేసి దాడి చేసిన వ్యవహారం. సో వీటన్నిటిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారనే అంశాన్ని కూడా చూడాలి. అధికారులు ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారు, ఇప్పటికే ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా పోలీసులు జల్లెడ పట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు.
చాలా మంది వైసీపీ కార్యకర్తలు రోడ్ల మీదకి వచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే అక్కడ ఉన్న స్థానిక నాయకులు మాత్రం మీరందరూ కూడా సంయమనం పాటించండి, ఎక్కడ ఎటువంటి ఆందోళన ఇప్పుడు చేయొద్దు, ఈ వ్యవహారం మీద పూర్తి స్థాయిలో విచారణ జరిగి తీరుతుంది అనేది అక్కడ స్థానిక నాయకులు స్థానికంగా ఉన్న క్యాడర్ ని సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వ్యవహారం అంతా కూడా ఇంత సీరియస్ గా జరిగిన తర్వాత ఈ వ్యవహారంలో ఏ విధంగా ముందుకు జరుగుతుంది, అలాగే పోలీసు ఏ విధంగా రియాక్షన్ అవుతుంది, నాయకులు ఏ విధంగా ముందుకు ఏ విధంగా రియాక్ట్ అవుతారనేది కూడా చూడాలి. మరి కాసేపట్లో ఆయన కేసరపల్లి చేరే ప్రయత్నం అయితే చేస్తున్నారు ముఖ్యమంత్రి. సో అక్కడ ఏదైతే ముందుగా ఏదైతే స్టే పాయింట్ ఉందో ఆ స్టే పాయింట్ దగ్గరికే అయిన మరో 15 నిమిషాల్లో అక్కడ చేరుకునే ప్రయత్నం ఉంది. ఇప్పటికే స్థానిక నేతలు, జిల్లా నేతలందరూ కూడా అక్కడ చేరుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. వాళ్ళు ఏ విధంగా రియాక్షన్ ఉంటుంది, వాళ్ళు ఏ విధంగా ఈ సంఘటన వెనకాల ఏం జరిగిందనే అంశం మీద ఏ విధంగా మాట్లాడతారో కూడా చూడాల్సిన పరిస్థితి అయితే కనపడుతుంది. సచిన్. రైట్ కృష్ణమోహన్, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. కృష్ణమోహన్ ఒకసారి విజువల్స్ ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం మనం. ఒక్కసారి విజువల్స్ మీరు చూస్తున్నారు, ముఖ్యమంత్రి జగన్ కి గాయం అయిన విజువల్స్ ని మీరు ఈ బాక్స్ లో చూస్తున్నారు. అయిన తర్వాత ఆయనకు సంబంధించి ట్రీట్మెంట్ జరుగుతున్న విజువల్స్ ని మీరు చూస్తున్నారు. ఇక్కడ ఈ బాక్స్ లో మీరు చూస్తే కనుక ఆ గాయానికి డాక్టర్లు చికిత్స అందిస్తున్న విజువల్స్ ఆ విండోలో చూస్తున్నారు. 4 విండోలో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్ కి గాయమైన తర్వాత బస్సులోకి ఆయన తీసుకొచ్చిన విజువల్స్ అవి. ఆ తర్వాత ఆయనకి కంటికి గాయమైన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ బాక్స్ లో మీరు చూడొచ్చు, థర్డ్ బాక్స్ లో ఆయనకు ముఖ్యమంత్రి జగన్ కి డాక్టర్లు చికిత్స అందిస్తున్న విజువల్స్. అండ్ ఈ బాక్స్ లో మీరు చూడొచ్చు ఆయనకి గాయమైనప్పుడు వెంటనే ఆయనకి గాయమైన వెంటనే ఆ రక్తాన్ని ఆపేందుకు క్లాత్ తో ఆయన దాన్ని ప్రొటెక్ట్ చేస్తున్న పరిస్థితికి చెప్పుకోవచ్చు. ఒకసారి ఇదే అంశానికి సంబంధించి, దాడికి సంబంధించి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. ఆ క్వశ్చన్స్ ఏంటి, ఏమనుకుంటున్నారు, ఏం జరుగుతోంది ఇప్పుడు చూద్దాం. ముఖ్యమంత్రి గారు లైవ్ ఓవర్ నుంచి దిగుతున్నప్పుడు కరెంట్ కంప్లీట్ తీశారు. అంతకుముందు 3-4 సార్లు కావాలని తీస్తున్నారని అనుకున్నాం. ఎందుకు తీస్తున్నారో అర్థం కావటం లేదు. కానీ ఆయన ఎప్పుడైతే ఆయన కాన్వాయ్ సింగనగర్ ఫ్లైఓవర్ దిగంగానే కరెంట్ కంప్లీట్ తీశారు. ఆయనకి ఇక్కడ ఈ సింగనగర్ మన గంగారమ్మ గుడి సెంటర్ దగ్గరగా దెబ్బ తగలటానికి కారణం ఆ కరెంట్ తీయటంలోనూ భాగం ఉందేమో మాకు అనుమానంగా ఉంది. ఒక ముఖ్యమంత్రి జనాకర్షణ కలిగిన నాయకుడి మీద అటాక్ చేశారు అంటే ఏఈకి ఏమైనా సంబంధం ఉందేమో మేము ఆలోచిస్తున్నాం, అనుమానపడుతున్నాం. అతని మీద ముందు యాక్షన్ తీసుకోవాలి. అతన్ని ఎందుకు తీశారు కరెంటు? కొనగలి వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయా, లేకుంటే కొండపల్లి వీటీపీఎస్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయా? ఒక ముఖ్యమంత్రి వస్తున్నప్పుడు కరెంట్ ఎందుకు తీశారు? అది ఏఈ సమాధానం చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది, ఆయన ఎడమ కంటికి గాయం అవటానికి లెఫ్ట్ హ్యాండ్ నుంచి వచ్చింది రాయి, చాలా స్పీడ్గా వచ్చింది. అది క్యాట్ బాల్ ద్వారా అయి ఉండొచ్చు అని మాకు డౌట్ వస్తుంది. ఆయనకి గాయం అయింది, రక్తం ఆగట్లేదు. ముఖ్యమంత్రి గారు లైవ్ ఓవర్ నుంచి దిగుతున్నప్పుడు కరెంట్ కంప్లీట్ తీశారు. అంతకుముందు 3-4 సార్లు కావాలని తీస్తున్నారని అనుకున్నాం. ఎందుకు తీస్తున్నారో అర్థం కావటం లేదు. కానీ ఆయన ఎప్పుడైతే ఆయన కాన్వాయ్ సింగనగర్ ఫ్లైఓవర్ దిగంగానే కరెంట్ కంప్లీట్ తీశారు. ఆయనకి ఇక్కడ ఈ సింగనగర్ మన గంగారమ్మ